హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. దశావతారాలకు డార్విన్ సిద్ధాంతానికి దగ్గరి పోలికలున్నాయి. భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పిత గాథలు కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్పై ఆధారపడి ఉన్నాయి. డార్విన్ జీవన పరిణామ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. జన్యుకోల్ లోపల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్నే సహజ ఎంపిక అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉంది. మానవ జీవితం తొలిసారి నీటి నుంచి ఉద్భవించిందని డార్విన్ సిద్ధాంతం కూడా పేర్కొంటుంది. తర్వాత ఉభయచరాలు భూమి, నీటిలో మనుగడ సాగించాయి. ఆ తర్వాత ఇవి సరీసృపాలుగా రూపాంతరం చెందాయి. మెల్లగా కోతులు 2 అడుగులు పైకి లేచి 4 కాళ్లతో నడిచేవి. ఇలా క్రమంగా మానవజాతి అభివృద్ధి చెందింది. మానవ పరిణామ క్రమంలో ముందుగా పొట్టిగా ఉండేవారు, క్రమంగా పొడుగ్గా మారారు. వీటిని శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పోల్చి చూస్తే అవగతమవుతుంది. దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సత్యయుగంలో శ్రీహరి చేపగా అవతరించి వేదాలను రక్షించాడు. అలాగే డార్విన్ ప్రకారం మానవ జీవితం కూడా మొదట నీటిలో ప్రారంభమై తర్వాత భూమిపైకి వచ్చింది. రెండవదైన కూర్మావతారం కూడా సత్యయుగంలోదే. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి పాలసముద్ర మదనంలో సహాయపడ్డాడు. అంటే తాబేలు ఉభయచరం. ఇది నీటితో పాటు భూమిపై కూడా జీవించగలదు. ఇది డార్విన్ సిద్ధాంతంలోని ఉభయచరాలు. మూడోది వరాహావతారం. పంది రూపంలో 4 కాళ్లతో భూమిపై సంచరించి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడు. భూమిపై 4 కాళ్ల జంతువు సంచారానికి ఇది సంకేతం. నాలుగవది నరసింహావతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం జంతువు, సగం మనిషి. జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందడం. ఐదోది వామనావతారం. విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించడం ఇదే తొలిసారి. త్రేతాయుగంలో వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని అంతం చేశాడు. అంటే వామనుడు కూడా రూపంలో చాలా పొట్టిగా ఉండేవాడు. మానవుడు పొట్టిగా ఉన్నట్లు డార్విన్ కూడా పేర్కొన్నాడు. ఆరో అవతారం పరశురాముడు. పూర్తిగా మానవుడే కాని జంతు స్వభావం. అడవిలో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతంలోని జంతువు నుంచి రూపాంతరం చెందిన మానవ దశ. డార్విన్ ప్రకారం మానవుడు కూడా ఒంటరిగానే అడవుల్లో సంచరించాడు. ఏడవది రామావతారం. అవతారంలో రాముడికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అంటే ఓ కుటుంబం ఉంది. ఇతరులపై దయ చూపేవాడు. అయోధ్యకు రాజుగా సుపరిపాలన అందించాడు. న్యాయం విషయంలో తరతమ భేదాలను పాటించలేదు. ఎనిమిదోది కృష్ణావతారం. ద్వాపరయుగంలో కృష్ణుడు తెలివిగా వ్యవహరించాడు. యుద్ధ వ్యూహాలను అమలు చేసేటప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించాడు. దౌత్యవేత్తగాను ఆదర్శంగా నిలిచాడు. అంటే ఇది మానవుల మానసిక పరిణామానికి నిదర్శనం. కొన్ని మత గ్రంథాలు బుద్ధుడిని విష్ణుమూర్తి 9వ అవతారంగా పేర్కొంటున్నాయి. హింసను వీడితే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుందని ప్రచారం చేశాడు. కలియుగంలో భగవానుడు కల్కి రూపం ధరిస్తాడని గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. మరి అంత పొడుగ్గా కాకుండా ఉంగరాల జుట్టు, తీక్షణమైన చూపులు కలిగిన కళ్ళతోనూ, ముఖం, పెదాలు నలుపు, పసుపు, గులాబీ, ఎరుపు రంగులో మారుతూ ఉంటాయి. ఆయన పాదం ఓ యువతి పాదాన్ని పోలి ఉంటుంది. కలియుగం అంతమయ్యే నాటికి మానవుల సగటు ఆయుష్ 12 ఏళ్లకు పడిపోగా ఎత్తు కూడా 2 అడుగులే ఉంటుందని భగవద్గీతలోని 8వ అధ్యాయం 17వ శ్లోకంలో పేర్కొన్నారు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.